ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజుల్లో చాలామందికి స్థానిక సంఘం అంటే ఏంటి, రక్షించబడినటువంటి విశ్వాసి ఒక స్థానిక సంఘానికి కట్టుబడి ఉండాలి అనేటువంటి విషయాల పట్ల అవగాహన లేకుండా ఉంది. ఈ యొక్క సమయంలో ఇటువంటి విషయాల పట్ల మనకు అవగాహన కల్పించడానికి మన మధ్యలో పాస్టర్ శామ్యూయల్ బొప్పూరి గారు ఉన్నారు. వారి యొక్క సమయాన్ని వెచ్చించి మనతోటి ఉన్నారు. ఈ యొక్క సమయంలో వారు ఈ యొక్క విషయాల పట్ల మనకి అవగాహన కల్పిస్తారు. బ్రదర్ శామ్యూయల్ బొప్పూరి గారు ఎలా ఉన్నారండి? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఈ యొక్క సమయంలో కొన్ని ప్రశ్నలు, ఒక డిస్కషన్ ద్వారా కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా కొన్ని యొక్క మా యొక్క సందేహాలు ఉన్నాయి, వీటిని నివృత్తి చేయడానికి మీరు మాకు సమాధానం చెప్తారని ఆశిస్తూ ఉన్నాం. మొట్టమొదటి నా ప్రశ్న ఏంటంటే, స్థానిక సంఘం అంటే ఏంటి బ్రదర్? అందరికీ తెలిసినటువంటి ఆన్సర్ ఏంటంటే, స్థానిక సంఘం అంటే బిల్డింగ్ కాదని చెప్పి అందరికీ తెలుసు. స్థానిక సంఘం గురించి దేవుని వాక్యం ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి ఈ విధంగా అంటాడు. 28వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని అంటున్నాడు. సంఘం అంటే ఏంటంటే దేవుని చేత విమోచించబడినటువంటి, దీన్ని గ్రీక్లో ఎక్లీజియా అని అంటున్నారు. ఎక్లీజియా అని అంటే లోకము నుండి పిలువబడిన, దేవుని యొక్క సమూహముగా ఏర్పాటు చేయబడిన, ప్రభువైన యేసు క్రీస్తును విశ్వసించిన, క్రీస్తు యొక్క రక్తములో కడగబడినటువంటి ఆ యొక్క విశ్వాసుల యొక్క సముదాయాన్ని సంఘం అంటారు. మొట్టమొదటిగా సంఘానికి ఆ యొక్క సంఘం ఎక్కడ కూడుకుంటుందో ఆ బిల్డింగ్కి సంబంధం లేదు. ఎందుకంటే ఆదిమ సంఘాన్ని చూసినప్పుడు వాళ్ళు యెరూషలేములో కూడుకున్నారు. తర్వాత సంఘ చరిత్రలో చూసినప్పుడు మరి వాళ్ళు అనేక మంది సమాధుల్లో కూడుకున్నారు. ఎందుకంటే అప్పుడు చాలా పర్సిక్యూషన్ ఉండేది. ఓపెన్గా పబ్లిక్గా ప్రభువుని ఆరాధించేటువంటి అవకాశం ఉండేది కాదు. కనుక వాళ్ళు సీక్రెట్గా కూడుకునేటువంటి వాళ్ళు, సమాధుల్లో కూడుకునేటువంటి వాళ్ళు, కొంతమంది ఇళ్లల్లో కూడుకునేటువంటి వాళ్ళు. మనం అపోస్తల కార్యంలో కూడా చూస్తాం, లూదియా యొక్క ఇంటిలో వాళ్ళు కూడుకున్నట్లుగా మనం చూస్తాం. సో ఎక్కడ కూడుకుంటున్నారనేటువంటిది ఈజ్ ఇర్రిలవెంట్. ఎవరు కూడుకుంటున్నారనేటువంటిది దట్ ఈస్ సంథింగ్ టు థింక్ అబౌట్. ఎవరు అంటే ఎవరైతే దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని విశ్వసించారో, ఆయన యొక్క శిలువ త్యాగాన్ని నమ్మారో, ఆయన యొక్క శిలువ త్యాగం ద్వారా మాత్రమే నాకు విముక్తి అని చెప్పి నమ్ముతున్నారో వాళ్ళని క్రైస్తవుడు అంటున్నాం. ఓకే. ఆ క్రైస్తవులు ఎక్కడైతే గ్యాదర్ అవుతున్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి సంఘం అంటున్నాం. ఇది అంతే తప్ప వాళ్ళు ఒక రేకుల షెడ్లో గ్యాదర్ అవ్వచ్చు, ఒక వండర్ఫుల్ బిల్డింగ్లో గ్యాదర్ అవ్వచ్చు, లేకపోతే ఒక చెట్టు కింద గ్యాదర్ అవ్వచ్చు. ఎక్కడ గ్యాదర్ అవుతున్నారు అనేటువంటి ఇంపార్టెంట్ కాదు, కానీ ఎవరు గ్యాదర్ అవుతున్నారు అనేటువంటిది సంఘం. సో సంఘం అంటే ఏంటంటే క్రీస్తు యొక్క రక్తము చేత విమోచింపబడి లోకము నుండి పిలవబడినటువంటి దేవుని యొక్క సమూహమే సంఘం అని చెప్పి మనం అనొచ్చు. ఓకే. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించిన విశ్వాసుల సమూహము అని మీరు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. అయితే మరొక ప్రశ్న ఉంది, స్థానిక సంఘానికి సార్వత్రిక సంఘానికి ఉన్న తేడా ఏంటి? చూడండి, స్థానిక సంఘం అంటే ఇప్పుడు మనము నూతన నిబంధనలో చూసినప్పుడు పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు ఒక లెటర్, ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు, కొలస్సులో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి పట్టణాలు, సిటీస్. ఈ సిటీస్లో కొంతమంది విశ్వాసులు క్రీస్తు పేరట క్రీస్తునందు విశ్వాసం ఉంచబట్టి
వాళ్ళు కూడుకుంటున్నారు. దేవుడు వారిని లోకం నుండి రక్షించాడు. సో ఈ యొక్క రోమాలో ఉన్నటువంటి సంఘము, ఎఫెస్లో ఉన్నటువంటి సంఘము, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము, ఇవన్నీ కూడా స్థానిక సంఘాలు. అట్ ది సేమ్ టైం యూనివర్సల్ చర్చ్ అంటారు, సార్వత్రిక సంఘము. దానికి ఇంకొక పేరు ఏంటంటే గ్లోబల్ చర్చ్ అంటారు అన్నమాట. గ్లోబల్ చర్చ్ అంటే ఏంటంటే, యూనివర్సల్ చర్చ్ అంటే ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో వారిని సార్వత్రిక సంఘం అని అంటారు. వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచం అంతటా ఉన్నారు. ఇది రోమాకు సంబంధించినటువంటి క్రైస్తవులు కాదు, తెస్సలోనికలో సంబంధించినటువంటి క్రైస్తవులు మాత్రమే కాదు, ఎఫెస్సులో ఉన్నటువంటి క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరినీ ఉద్దేశించి మనం ఏమంటామంటే సార్వత్రిక సంఘం అని అంటాం. సార్వత్రిక సంఘంలో ఎవరున్నారో మనకు తెలియదు, అందుకని దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పి మనం అంటున్నాం. కానీ స్థానిక సంఘంలో ఎవరుంటారో మనకు తెలుసు. సార్వత్రిక సంఘంలో ఎవరున్నారో ఒక్క దేవునికే తెలుసు. అవును. సో సార్వత్రిక సంఘంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆఫ్రికాలో ఉన్నారు, చైనాలో ఉన్నారు, ఐరోపాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, సౌత్ అమెరికాలో ఉన్నారు. ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా దేవుడి యొక్క బిడ్డలు ఉంటారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. వాళ్ళందరూ మనం ఎప్పుడు చూస్తాము? ప్రభు రాకడలో, ప్రభు ఆ యొక్క నూతన యెరూషలేము స్థాపించినప్పుడు వాళ్ళందరినీ కూడా ఆయా ప్రాంతాల నుంచి ప్రభు గ్యాదర్ చేసి తన యొక్క బిడ్డల్ని ఆయన మనం చూస్తాం. అప్పటి వరకు కూడా ఈ యొక్క యూనివర్సల్ చర్చ్ అంటే ఒక్క దేవునికి మాత్రమే తెలుసు. కానీ సార్వత్రిక సంఘం అంటే స్థానిక సంఘం అంటే ఏంటంటే ఆ యొక్క ఊర్లో గ్యాదర్ అవుతున్నటువంటి సమూహము. ఈ రెండింటి కనెక్షన్ ఉంది. ఏంటంటే ఎవరైతే సార్వత్రిక సంఘంలో సభ్యులై ఉంటారో, అంటే దేవుని ప్రణాళికలో భాగమై ఉంటారో, వాళ్ళు ఖచ్చితంగా స్థానిక సంఘంలో కూడా సభ్యులై ఉంటారు. ఎందుకంటే ఒక విశ్వాసి ప్రభువుని విశ్వసించిన తర్వాత నేను స్థానిక సంఘంలో సభ్యుడిగా ఉండను అనేవాళ్ళు బైబిల్లో లేరు. దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్థానిక సంఘంలో సభ్యుడై ఉండాలి, అంతేనంటారా? ఎస్, అబ్సల్యూట్లీ. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అయితే మరొక ప్రశ్న, మరి ఒక స్థానిక సంఘాన్ని ఎలా చూజ్ చేసుకోవాలి? చూడండి, ఈ రోజుల్లో బోల్డ్ అని డినామినేషన్స్, బోల్డ్ అని సంఘాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ తలకానొప్పి లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో పర్సిక్యూషన్ ఉండేది. ఓకే, క్రైస్తవుడు అని చెప్పి ఓపెన్గా చెప్పుకోవాలంటే నీకు గట్స్ కావాలి, నీకు ధైర్యం కావాలి. అలాంటి పరిస్థితుల్లో శిష్యులందరూ కూడా వాళ్ళు గ్యాదర్ అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో బోల్డ్ అని డినామినేషన్స్, బోల్డ్ అని చర్చెస్ బోల్డ్ ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఒక సంఘాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఎలాంటి సంఘాన్ని ఆయన ఎంచుకోవాలనేటువంటి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అవును. ఎందుకంటే అన్ని సంఘాలు కావు. ఆ విషయాన్ని మీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే సంఘాలు వేరు, సభలు వేరు. ఆ విషయాన్ని మీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే ఈ రోజులో చాలామంది సభలకు వెళ్తూ అవి సంఘాలుగా భావిస్తున్నారు. సభలు వేరు, సంఘాలు వేరు. అయితే ఒక వ్యక్తి సంఘాన్ని చూస్ చేసుకోవాలంటే మొట్టమొదటిగా తను దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మొట్టమొదటిగా ఆ యొక్క సంఘము యేసు క్రీస్తు యొక్క సువార్తను బోధిస్తుందా లేదా. ఓకే. ఒక సంఘాన్ని ఇవాంజలికల్ చర్చ్, ఇవాంగలియోన్ అని అంటే గాస్పుల్ అన్నమాట, గుడ్ న్యూస్. దాన్ని గ్రీక్లో ఇవాంగలియోన్ అంటారు అన్నమాట. దాని నుంచి ఇవాంజలిస్ట్, ఇవాంజలికల్ అనేటువంటి పదాలు వచ్చాయి. ఓకే. సో ఈరోజు ఇవాంజలికల్ అని అంటే దాని అర్థం ఏంటంటే, అఫ్కోర్స్ ఇవాంజలికల్ అనేటువంటి పదానికి పెద్దగా ఈరోజు వాల్యూ లేకుండా పోయింది. కానీ దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే, ఇవాంజలికల్ అంటే ఏంటంటే యేసు క్రీస్తు సత్య సువార్తను బోధించేటువంటి ఆ బోధని ఇవాంగలియోన్ అంటారు అన్నమాట. ఓకే.
ద గాస్పల్. యేసుక్రీస్తు యొక్క సత్య సువార్త ఏంటి అని అంటే, దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు, పాపుల్ని రక్షించటానికి తన కుమారుని పంపించాడు అనేటువంటిది గుడ్ న్యూస్. ఈ యొక్క సత్య సువార్త చెప్పకుండా మిగిలిన దాన్ని టచ్ చేయకుండా, దాన్ని వివరించకుండా మిగిలింది ఏది చెప్పినా కానీ, అంటే యేసు ప్రభు యొక్క రక్షణను గురించి బోధించకుండా, యేసు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని గురించి బోధించకుండా, మరి ముఖ్యంగా రిఫార్మర్స్ క్యాథలిక్స్తో ఫైట్ చేశారు. ఏంటంటే జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఎలోన్, విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా దేవుని ఎదుట తీర్మానించబడుట, అది క్రియల ద్వారా కాదని చెప్పి రిఫార్మర్స్ ఫైట్ చేశారనమాట. సో ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి రక్షించబడతాడు అనేటువంటిది ఏ సంఘం అయితే చెబుతుందో అలాంటి సంఘాన్ని చూస్ చేసుకోవాలని చెప్పి పాస్టర్ మార్క్ డెవర్ చెప్తాడు అన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా సంఘాలు సువార్తని చెప్పినట్టే కనబడతాయి కానీ సువార్తని చెప్పవు. అవును. ఎందుకంటే విశ్వాసం ద్వారా, క్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ, క్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని ఎదుట నీతిమంతులుగా ఎంచబడతామని బైబిల్ బోధించేటువంటి సత్యం. ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్తో ఏ విషయంలో విభేదించారంటే, క్రియలు కూడా ఉండాలి అనేటువంటి విషయంలో వాళ్ళు ఖచ్చితంగా క్రియలను జోడించడానికి వీల్లేదు, ఓన్లీ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ మాత్రమే అని చెప్పి వాళ్ళు చాలా సీరియస్గా ఎంచారనమాట. ఆ విషయాన్ని ఈ రోజుల్లో చాలా సంఘాలు ఇగ్నోర్ చేస్తున్నాయని చెప్పి నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఒట్టి సువార్త చెప్తే సరిపోదు, సువార్తతో పాటు ఏదో ఒకటి జోడించాలి అనేటువంటి ఐడియా మన మధ్య ఉంది. కనుక ఏదో కొన్ని 40 రోజుల ఉపవాస ప్రార్థనలో, లేకపోతే నువ్వు పలానా చేయాలని చెప్పి యేసు ప్రభు యందు విశ్వాసానికి జతగా ఏదో ఒకటి అటాచ్ చేస్తున్నారు. అవునవును. అది ఒకవేళ ఆ విధంగా ఆ సంఘాలు బోధిస్తున్నట్లయితే వాళ్ళు ఇవాంగెలియన్ బోధించట్లేదు. 16వ శతాబ్దంలో ఎవరైతే క్యాథలిక్స్తో ఫైట్ చేసినటువంటి రిఫార్మర్సు ఒకవేళ మన సంఘానికి వచ్చి మనం బోధించేటువంటి బోధన బట్టి వాళ్ళు సాటిస్ఫై అవుతారా లేదా అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే ఆ రోజు క్యాథలిక్స్తో మనం ఏ విషయంలో అయితే ఫైట్ చేశామో మళ్ళీ దానిలోనికి వెళ్తే ఎందుకోసం అయితే మనం బయటకు వచ్చామో దానికి అర్థం ఉండదు. ఎందుకంటే ఈ విషయం మనం చాలా సీరియస్గా ఎంచుకున్నారనమాట. సో ఫస్ట్ ఒక చర్చిని చూస్ చేసుకునేటప్పుడు ఆ చర్చు సత్య సువార్తను బోధిస్తుందా లేదా, బైబిల్ని క్రమబద్ధంగా వివరిస్తుందా లేదా. చూడండి, మనం చాలాసార్లు ఈ వర్డ్ మనం యూజ్ చేస్తూ ఉంటాం, ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అని చెప్పి యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అంటే ఏంటి అని అంటే, బైబిల్లో ఉన్నటువంటి వచనం వెంబడి వచనాలు ఆ యొక్క ప్రీచర్ చెప్తూ ఉంటారు. ఫేమస్ ఎక్స్పాజిటరీ ప్రీచర్స్ ఎవరంటే, ఒకప్పుడు మార్టిన్ లాయిడ్ జోన్స్ ఇంగ్లాండ్లో ఉండేవాడు. తర్వాత అమెరికాలో ఇప్పుడు పాస్టర్ జాన్ మెకార్థర్ గారు ఉన్నారు. అలాగా వరల్డ్ వైడ్గా ఎక్స్పాజిటరీ ప్రీచర్స్ ఉన్నారు, పాస్టర్స్. వాళ్ళ యొక్క ఏంటంటే వాళ్ళు కేవలం బైబిల్ను మాత్రం వివరిస్తారు. ఎందుకంటే మళ్ళీ అగైన్ రిఫార్మర్స్ ఏమని నమ్మారంటే, స్క్రిప్చర్స్ ఎలోన్, డోంట్ యాడ్ ఎనీథింగ్ టు ద స్క్రిప్చర్స్. నీ సొంత జ్ఞానాన్ని, నీ ఫిలాసఫీని నువ్వు యాడ్ చేయొద్దు. దేవుని వాక్యం ఈజ్ పవర్ఫుల్, దేవుని వాక్యం శక్తివంతమైంది. కనుక దేవుని వాక్యానికి అదనంగా ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే పౌలు ఏమంటున్నాడు కొరింథీయులతో, దేవుని వాక్యము వాళ్ళకి వెరితనంగా అనిపించవచ్చు కానీ నమ్మేవాడికి అది దేవుని యొక్క శక్తియే ఉన్నదని అంటున్నాడు. ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. సో ఆ పవర్ ఆఫ్ గాడ్ మీద నమ్మకం లేకపోతే నువ్వు నీ యొక్క సంఘానికి ఎంతమంది వచ్చినా, నువ్వు ఎంతమందిని పోగు చేసుకున్నా అది సంఘం కాదు. ఎందుకంటే నువ్వు పవర్ ఆఫ్ గాడ్ని నమ్మట్లేదు, పవర్ ఆఫ్ గాడ్ని నువ్వు బోధించట్లేదు. సో ఒక వ్యక్తి సంఘాన్ని చూస్ చేసుకునేటప్పుడు గాస్పుల్ ప్రీచ్ చేసేటువంటి సంఘాన్ని చూస్ చేసుకోవాలి, సువార్తను బోధించి. రెండవది,
బైబిల్ని నమ్మేటువంటి సంఘాన్ని చూస్ చేసుకోవాలి. అలా అన్నప్పుడు చాలామంది ఏమంటారంటే కోర్స్ అందరూ నమ్మేది బైబిలే కదండి అని అంటారు. అవును, అందరూ ప్రీచర్స్ చెప్పేది బైబిలే కదండి అని. అవును. కానీ చూడండి, ఎక్స్పాజిటరీ ప్రీచింగ్లో ఏంటంటే వచనం వెంబడి వచనం మనం బోధిస్తూ ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే బైబిల్ నమ్మదగిందని, బైబిల్ని ఎలా పడితే అలా డీల్ చేయకూడదని, నాకు నచ్చినటువంటి అంశాలు నేను డీల్ చేయకుండా బైబిల్లో ఉన్నటువంటి అంశాలు నేను చెప్పాలని, నా ఐడియాస్ బైబిల్ యొక్క వచనంలో ఎమర్చకుండా బైబిల్ యొక్క వచనాన్నే వివరించాలి అనేటువంటిది ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే డ్రైవింగ్ సీట్లో నేను ఉండను, డ్రైవింగ్ సీట్లో బైబిల్ ఉంటుంది. ఆ యొక్క బైబిల్ ఏదైతే బోధిస్తుందో ఆ బైబిల్ను బోధించేటువంటి సంఘాలు ఏమైనా ఉంటే ఎత్తుక్కోవాలి. రెండవదిగా, ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు నిజమైనటువంటి బిలీవర్సా కాదా, వాళ్ళు నిజమైనటువంటి పాస్టర్సా కాదా, వాళ్ళు నిజంగా రక్షించబడ్డారా, వాళ్ళు నిజంగా పిలువబడ్డారా, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారా, వాళ్ళ క్యారెక్టర్ బాగుందా లేదా. సో ఈ 3 అంశాలు ఎంతో కొంత అవగాహన కలిగి ఉండాలి ప్రతి విశ్వాసికి కూడా. దాన్ని బట్టి ఆయా సంఘాలని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. సో ఇలాంటి పరిస్థితి ప్రతి సిటీలో ఉండకపోవచ్చు. అవును, ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ ప్రతి సిటీలో చేయకపోవచ్చు, లేకపోతే ప్రతి పల్లెటూరులో చేయకపోవచ్చు. కానీ అట్లీస్ట్ ఆ యొక్క సంఘము సువార్తను బోధించే సంఘమై ఉండి, ఎవరైతే సంఘంలో నాయకులుగా ఉంటున్నారో వాళ్ళు ప్రభువుకి నమ్మకంగా ఉంటూ, ప్రభు పని నమ్మకంగా చేస్తూ, వాళ్ళ క్యారెక్టర్ సువార్త చేత ప్రభావితం చేయబడినటువంటి వాళ్ళై, అంటే ఏదైతే చెప్తున్నారో, ఎవరి గురించి అయితే చెప్తున్నారో వాళ్ళ ద్వారా మార్చబడిన వాళ్ళే ఉండాలి. చూడండి, నేను వాక్యం అంతా చెప్పి నేను ప్రభు నమ్మకపోతే, లేకపోతే ప్రభువుకు లోబడకపోతే వాక్యం చెప్పి ఉపయోగం లేదు. సో కనుక వాక్యం ఏం చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, ఈ 2 అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి తన సంఘాన్ని చూస్ చేసుకునేటప్పుడు ఈ 2 విషయాలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ ఐ గివెన్ ఏ లాంగ్ ఆన్సర్, బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ వాల్యుబుల్. మీరు చాలా వివరణాత్మకమైనటువంటి సమాధానాన్ని ఇచ్చారు. ఈ రోజులో చాలామంది దగ్గరగా ఉందనో లేకపోతే మా చర్చి అనో చాలా రకాలుగా వెళుతూ ఆరోగ్యకరమైనటువంటి సంఘాన్ని ఎంచుకునేటువంటి క్రమంలో ఎవరు కూడా ఎంచుకోలేని పరిస్థితిలో ఉంది. దీన్ని బట్టి ఆరోగ్యకరమైన సంఘాన్ని ప్రతి విశ్వాసి కూడా ఎంచుకోవాలి అనేటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ. అయితే మరొక ప్రశ్న ఉంది. ఒక విశ్వాసి ఒక స్థానిక సంఘానికి ఎందుకు కట్టుబడి ఉండాలి? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆస్క్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే మీరు న్యూ టెస్టిమెంట్ చూసినప్పుడు సంఘానికి కట్టుబడినటువంటి విశ్వాసులు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. ఎవరంటే ప్రభువుని వదిలేసిన వాళ్ళు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ జూడాస్ ఇస్కరియోత్, లేకపోతే డీమా, ఇలాంటి వాళ్ళు సంఘాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు తప్ప. చూడండి, న్యూ టెస్టిమెంట్ మీరు రీసెర్చ్ చేయండి, ప్రభు నమ్ముకున్న వాళ్ళ అందరూ కూడా ఏదో ఒక సంఘానికి అటాచ్ చేయబడినటువంటి వాళ్ళుగా మనం చూస్తాం. న్యూ టెస్టిమెంట్లో ఎవరు కూడా నేను ప్రభు నమ్ముకున్నాను, నా జీవితం నాది ప్రైవేట్ లైఫ్, ఇండివిజువల్ లైఫ్, నేను నచ్చినప్పుడు వెళ్తాను, నేను నచ్చినప్పుడు వెళ్ళను అనేటువంటి వాళ్ళు ఎక్కడ భూతత్వం ఎతికినా కానీ కనబడరు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో నీవు ఒక కుటుంబంలో పుట్టావు. సో నీవు కుటుంబానికి అవతల పుట్టలేదు. అవును. కనుక నువ్వు తిరిగి జన్మించబడినప్పుడు నువ్వు కుటుంబంలో తిరిగి జన్మించావు. ఏంటి ఆ కుటుంబం అంటే క్రైస్తవ సంఘము. అవును. సో క్రైస్తవ సంఘానికి అవతల క్రైస్తవ జీవితం లేదు. ఇన్ అదర్ వర్డ్స్, దెర్ ఈజ్ నో ప్రైవేట్ డిటాచ్డ్ ఐసోలేటెడ్ క్రిస్టియన్ లైఫ్. అవును. క్రిస్టియన్ లైఫ్ ఆల్వేస్ షుడ్ బి లివ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద లోకల్ చర్చ్. ఈ విషయాన్ని బైబిల్ అంతా చూసినప్పుడు చాలా స్పష్టంగా ఉంటుంది. చూడండి, మొదటి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూసినప్పుడు 41వ వచనంలో చూసినప్పుడు వాళ్ళందరూ కూడా సంఘములో చేర్చబడిరనే మాట ఉంటుంది. చేర్చబడినటువంటి మాటను మనం చూసినప్పుడు గ్రీక్ భాషలో దాని అర్థం ఏంటంటే దే వర్ గ్లూడ్ టుగెదర్. అంటే గ్లూ అంటే మనకు తెలుసు కదా, గమ్ రాసినప్పుడు ఏమైంది, అతకబడతారనమాట.
సో ఆ యొక్క 3,000 మంది కూడా సంఘానికి అతకబడ్డారంట. సో చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. అలాగే మనం చూడండి, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినప్పుడు మీరు సంఘముగా ఆత్మ మూలంగా దేవుని చేత కట్టబడుచున్నటువంటి నివాస స్థలము అని 22వ వచనంలో ఉంటుంది. అవును. సో సంఘాన్ని న్యూ టెస్టమెంట్ రకరకాలుగా వర్ణించింది. సంఘాన్ని ఒక శరీరంగా వర్ణించింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కొరింథీ సంఘాన్ని ఉద్దేశిస్తూ మీరు ఒక శరీరమై ఉన్నారు అంటారు. సో కొన్ని సందర్భంలో శరీరంగా సంఘం గురించి వర్ణించింది న్యూ టెస్టమెంట్. కొన్ని సందర్భాల్లో ఒక బిల్డింగ్ లాగా నివాస స్థలంగా వర్ణించారు. కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 తిమోతి 3వ అధ్యాయంలో చూసినప్పుడు నీ ఇంటి వారిని అని అంటున్నాడు. అవును. సో ఒక ఫ్యామిలీగా వర్ణించబడింది. అవును. ఈ 3 విషయాలు మనం చూసినప్పుడు చూడండి, ఒక శరీరము, ఒక బిల్డింగు, ఒక ఫ్యామిలీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు పౌలు. అక్కడ శరీరానికి ఎలాగైతే అవయవాలు ఉంటాయో, కళ్ళు, ముక్కు, చెవులు, తల, కాళ్ళు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇండిపెండెంట్గా ఉండటానికి వీలు లేదు. కళ్ళు అనేటువంటివి ఈ శరీరానికి అటాచ్ చేయబడాలి. అవును. చేతులు అనేటువంటివి ఈ శరీరానికి అటాచ్ చేయబడాలి. ఈ ముక్కు అనేటువంటిది ఈ యొక్క శరీరానికి అటాచ్ చేయబడాలి. ఈ తల అనేటువంటిది ఈ యొక్క శరీరానికి అటాచ్ చేయబడాలి. ఈ కాలు నాకు మిగిలిన అవయవాలతో సంబంధం లేదు, నేను ఇండిపెండెంట్గా ఉంటానంటే కాలు పనిచేయదు. ఒక కాలుని కట్ చేసి చూడండి, కాలు బతుకుద్దేమో, కాలు ఎండిపోద్ది. అంత మాత్రమే కాకుండా ఈ శరీరం కుంటుపడిపోద్ది. అవును. అది బతకలేదు, దీనికి కూడా డ్యామేజ్ జరుగుతాం. అవును. నా అర్థం ఏంటంటే ఈ రెండు కూడా విడదీయలేమని చెప్పి పౌలు చెప్తున్నాడు అనమాట. అలాగే ఇప్పుడు ఒక బిల్డింగ్ చూసారనుకోండి, పీటర్ మాస్టర్స్ గారు ఏమంటారంటే బిల్డింగ్కి ఏముంటాయి, ద్వారాలు, స్తంభాలు, ఫౌండేషన్, ఇవన్నీ ఉంటాయి. సో ఈ కిటికీలు ఉంటాయి. ఈ ద్వారాలు, స్తంభాలు, కిటికీలు అప్పుడెప్పుడు వచ్చిపోతాయి ఉంటాయా, స్టాండర్డ్గా ఎప్పుడు ఉంటాయా? బిల్డింగ్లో స్టాండర్డ్గా ఎప్పుడు ఉంటాయి. కనుక నువ్వు ప్రభువు నమ్ముకున్నప్పుడు ఏదో ఒక సంఘంలో నువ్వు స్టాండర్డ్గా కట్టుబడి ఉంటావు. అవును. అలాగే ఒక ఫ్యామిలీని చూసినప్పుడు ఫ్యామిలీలో పిల్లలు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ అప్పుడప్పుడు వెళ్ళొస్తా పండగ కనబడతా ఉంటారు, లేకపోతే ఎప్పుడు కుటుంబంగా కలిసి ఉంటారా? ఎప్పుడు కూడా కుటుంబం కలిసి ఉంటారు. ఎప్పుడెప్పుడు దాని చూడండి, ఒక కుటుంబంలో తండ్రి ఎప్పుడో వస్తూ ఉన్నప్పుడు, లేకపోతే పిల్లలు ఎప్పుడో వస్తున్నప్పుడు ఆ యొక్క కుటుంబం ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబం అనిపించుకోదు. అవును. సో బైబిల్లో ఎక్కడ చూసినా కానీ ఒక సంఘానికి కట్టుబడి ఉండాలి అనేటువంటిది చాలా లోతుగా చర్చించబడినటువంటి అంశం. చూడండి, బైబిల్ పైన చదివేసుకుంటే మనకేం అర్థం కాదు, యాంత్రికంగా చదివేసుకుంటే అర్థం కాదు. పరిశుద్ధాత్మ సహాయంతో బైబిల్ని చదవాలి. చూడండి, క్రైస్తవ జీవితంలో ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ బ్లిస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. అని అంటే తెలియకపోతే బయట అరే తెలియకపోయింది, నాకు తెలియదు అని చెప్పి అతని మీద జాలి పడడానికి అవకాశం ఉంటుందేమో. కానీ క్రైస్తవ జీవితంలో నాకు తెలియదని చెప్పడానికి వీలు. ఎందుకంటే దేవుడు తన యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని ఇచ్చినప్పుడు చదవకుండా అర్థం చేసుకోకుండా నాకు తెలియదు అని అంటే దానికి బాధ్యులు మనమే. కనుక ఒక్క మాటలో చెప్పాలంటే ఒక విశ్వాసి సంఘానికి కట్టుబడి ఉండాలి. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో అధ్యక్షులు అనేటువంటి మాట ఉపయోగిస్తాడు. అధ్యక్షులు అనేటువంటి మాటకు న్యూ టెస్టిమెంట్లో పలు సందర్భాల్లో పలు రకాలుగా ఉపయోగించారు. కొన్ని సందర్భాల్లో బిషప్ అనేటువంటి మాటను ఉపయోగించారు, కొన్ని సందర్భాల్లో షెపర్డ్ అనేటువంటి మాటను ఉపయోగించారు, కొన్ని సందర్భాల్లో ఎల్డర్స్ అని ఉపయోగించారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఓవర్సీస్ అనేటువంటి మాటను ఉపయోగించారు. ఓవర్సీయర్ అంటే అర్థం ఏంటంటే పైనుంచి చూసేవాడు అని అర్థం అన్నమాట. కనుక ఈ యొక్క కాపరులు, ఈ యొక్క అధ్యక్షులు, వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళది ఒకటే ఒక బాధ్యత, సంఘాన్ని పోషించటం, సంఘాన్ని మేపటం, సంఘాన్ని కాయటం. సో క్వశ్చన్ ఏంటంటే, నువ్వు సంఘానికి కట్టుబడి లేనప్పుడు ఈ పాస్టర్లు ఎవరిని కాయాలి? రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళని కాయాలా, లేకపోతే అప్పుడప్పుడు వచ్చేటువంటి వాళ్ళని కాయాలా, లేకపోతే సంఘానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళని కాయాలా?
సో పాస్టర్ ఎందుకు ఇస్తున్నాడు సంఘానికి అని అంటే, సంఘానికి ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళని మేపటానికి, వాళ్ళకి ఆహారం ఇవ్వటానికి, వాళ్ళని ప్రశ్నలు అడగడానికి, వాళ్ళు తప్పిపోకుండా వాళ్ళని కాపాడడానికి దేవుడు ఆ సంఘానికి పాస్టర్స్ని ఇస్తున్నాడు. అంతే. సో పాస్టరు ఆ యొక్క బ్రదరు లేకపోతే ఆ యొక్క సిస్టరు సంఘానికి కట్టుబడి ఉండకుండా అప్పుడప్పుడు వస్తూ ఉంటే పాస్టర్ తన పరిచర్య చేయలేడు. మరి ముఖ్యంగా ఆ బ్రదరు సిస్టరు దేవుని యొక్క వాక్యానికి లోబడట్లేదు, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు. కనుక ఈ విషయంలో చాలా చాలా అవగాహన రాహిత్యం ఉంది. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మొదటి కొరింథీ 5వ అధ్యాయం మనం చూసినప్పుడు ఒక వ్యక్తి భయంకరమైన పాపం చేస్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, ఆ వ్యక్తిని మీలో నుండి వెలివేయండి అంటాడు. ఇక్కడ మీరు అంటే ఎవరు? అందరూనా? చర్చికి వచ్చేటువంటి వాళ్ళు అందరూనా? లేకపోతే మీరు అని అంటే చూడండి, చర్చిలో 2 రకాల గ్రూప్స్ ఉన్నట్లుగా మనం చూడగలం. ఒకటి ఏంటంటే కట్టుబడి ఉన్నవాళ్ళు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. అవును. సో మీలో నుండి వెలివేయండి అని అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, ఎవరైతే సంఘం అని చెప్పి పిలువబడుతున్నారో వాళ్ళలో నుంచి వెలివేయండి అని చెప్పి అని అంటున్నాడు అనమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే సంఘానికి కట్టుబడి ఉండటం అనేటువంటిది బైబిల్ బోధించేటువంటి బోధ. ఓకే. నేను ఒకరోజు ఒక చర్చికి వెళ్తాను, ఇంకో రోజు ఇంకో చర్చికి వెళ్తాను అని అంటే నువ్వు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. దాన్ని ఏమంటారంటే చర్చ్ షాపింగ్ అంటారనమాట. చర్చ్ షాపింగ్ మాల్కి వెళ్తాం, ఒకరోజేమో ఒక మాల్కి వెళ్తాం, ఇంకో రోజు ఇంకో మాల్కి వెళ్తాం. అలాగా ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తారు. దేనికి ఎవరు కట్టుబడి ఉండరు. సో కట్టుబడి ఉండకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటంటే, నీ జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. చాలా డేంజర్, మామూలు డేంజర్ కాదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనం రక్షించబడిన తర్వాత కూడా మనకు 3 శత్రువులు ఉన్నారు. ఏంటి? మన హృదయము ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైంది, నెంబర్ 1. నెంబర్ 2, మనకి సాతాను గాడు ఎలాగో మన యొక్క శత్రువు. నెంబర్ 3, ఈ యొక్క లోకం. ఈ 3 శత్రువులు కూడా మనల్ని ఏం చేస్తారు? కన్ఫ్యూజ్ చేస్తారు, ఆకర్షిస్తారు, దేవుని దగ్గర నుంచి లాగేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో నీ గురించి ప్రశ్నలు అడిగేవాడు, నిన్ను పరామర్శించేవాడు, నువ్వు ఎలాగున్నావు ఏంటి అని చెప్పి అడిగేవాడు లేకపోతే నువ్వు రేపు పొద్దున్న దేవుని దగ్గరికి వెళ్తావు అన్నటువంటి గ్యారంటీ ఏంటి? దేవుని దగ్గరికి వెళ్తావా, నిత్య నరకానికి వెళ్తావా? చూడండి, చాలామంది ప్రశ్నించడం ఇష్టపడరు. అవును. ఏంటి నన్ను ప్రశ్నిస్తున్నావు ఏంటి అని చెప్పా. బట్ ఓవర్సీయర్, అధ్యక్షుడు అని అంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క పనిలో భాగమే ప్రశ్నలు వేయటం. నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆత్మీయ జీవితం బాగుందా, నువ్వు ప్రార్థిస్తున్నావా, ప్రభు కొరకు జీవిస్తున్నావా, అలాంటి ప్రశ్నలు ప్రతి పాస్టరు అడగాలి. ఒకవేళ పాస్టర్ అడగకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద పాస్టర్. అవును. యాక్చువల్గా మీ పాస్టర్ అడగకపోతే మై పాస్టర్ ఈజ్ నాట్ ఆస్కింగ్ దోస్ క్వశ్చన్స్ అని అడగాలి. అడిగితే నన్ను అడుగుతున్నావేంటి అని చెప్పి కోప్పడకూడదు. ఎందుకంటే అడిగితే ఆయన దేవునికి నమ్మకంగా నా మంచి కోసమే ఆ యొక్క ప్రశ్నలు అడుగుతున్నాడు. చూడండి, మన యొక్క హ్యూమన్ ప్రైడ్ వలన, అంటే మన యొక్క గర్వం వలన నేను ఎవరికి కట్టుబడి ఉండను, నేను యేసు ప్రభుకి కట్టుబడి ఉంటాను అనేది ఫూలిష్నెస్. నువ్వు యేసు ప్రభు కట్టుబడి ఉంటే ఖచ్చితంగా సంఘానికి కూడా కట్టుబడి ఉంటావు, సంఘం యొక్క కాపర్లు కూడా కట్టుబడి ఉంటావు, లోబడి ఉంటావు. కనుక చాలా డేంజరస్. అందరూ కూడా సంఘానికి కట్టుబడి ఉండాలి. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఫ్యామిలీ. థ్యాంక్ యూ బ్రదర్, చాలా చక్కనటువంటి సమాధానాన్ని ఇచ్చారు. ఇది చాలా అవసరం మాకు. మీరు చెప్పేదాన్ని బట్టి ప్రతి వ్యక్తి కూడా స్థానిక సంఘానికి కట్టుబడి ఉండడం అనేది వాక్యానుసారం. అంతేకాకుండా జవాబుదారీతనం కూడా ఉంటుందని చెప్పారు. ఇది చాలా ప్రతి ఒక్కరు కూడా అవసరం. థ్యాంక్ యూ, చక్కగా సమాధానం చెప్పారు. అయితే మరొక ప్రశ్న, నేను వెళ్ళేటువంటి సంఘము ఒక ఆరోగ్యకరమైన సంఘం కాదు అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి. మరి ఇప్పుడు నేను ఆ సంఘానికి కట్టుబడి ఉండాలా, లేకపోతే ఆ సంఘాన్ని విడిచిపెట్టి వేరే ఆరోగ్యకరమైన సంఘానికి వెళ్ళాలా?
చూడండి, చాలామంది ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వలన ఇంటర్నెట్లో పెద్ద పెద్ద వాళ్ళ ప్రసంగాలు చూస్తున్నారు. గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ అని, లేకపోతే మెట్రోపాలిటన్ టాబర్నాకిల్ అని, ఆ యొక్క పాస్టర్స్ ఆ యొక్క మెసేజెస్ వింటున్నారు. అవును. విని ప్రభువుని నమ్ముకుంటున్నారు, ప్రభు గురించి తెలుసుకుంటున్నారు, థియాలజీ తెలుసుకుంటున్నారు. వండర్ఫుల్. ఈ వ్యక్తి ఒక పల్లెటూరులో ఉంటాడు. పల్లెటూరులో ఉంటూ ఏమనుకుంటాడంటే, ఈ యొక్క నేను యూట్యూబ్లో వాచ్ చేసేటువంటి ఆ చర్చ్ లాగా మా చర్చ్ ఎందుకు లేదు, ఆ పాస్టర్ లాగా మా పాస్టర్ ఎందుకు చెప్పట్లేదు, ఆ పాస్టర్ వండర్ఫుల్గా ఎక్స్పోజిటరీ సర్మన్ చెప్తున్నాడు, రిఫార్మ్ థియాలజీ చెప్తున్నాడు, మా పాస్టర్కి ఏమీ తెలియదు, ఈ చర్చికి నేను వెళ్ళను. ఇక్కడ సమస్య ఏంటంటే, నీకు చూడండి, చాలామంది యవనస్తులు వాస్తవాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మొట్టమొదటిగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోకూడదు. ఓకే. ఏ విషయంలో అయినా బేసిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో ఆ యొక్క సంఘము ఆరోగ్యవంతమైనటువంటి సంఘమా కాదా అని మనకు తెలుస్తుందని మొట్టమొదటిగా సువార్త చెప్తున్నారా లేదా, చెప్పకపోతే డేంజర్. సువార్త చెప్తున్నారా లేదా. రెండోది, సరే ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ చేయకపోయినా వారు చెప్పేటువంటి ఆ వాక్యానికి వాళ్ళు న్యాయం చేస్తున్నారా లేదా, లేకపోతే వాక్యం ఒకటి ఉంటే ఏ పెట్ట కథలు ఆ కథలు తీసుకొచ్చి వాక్యంలో చెప్పేస్తున్నారా. వాళ్ళకి తెలిసిన పరిధిలో అందరూ కూడా వండర్ఫుల్ ప్రీచర్స్ లాగా అయిపోవాలని అంటే దేవుడు ఒక్కొక్క ప్లేస్లో పెడతాడు, ఒక్కొక్కరికి కొంత జ్ఞానం ఇస్తాడు. అట్లీస్ట్ ఆ పర్సన్ జెన్యూనా కాదా, అట్లీస్ట్ ఆ పర్సన్ సిన్సియరా కాదా, అట్లీస్ట్ ఆ పర్సన్ డిలిజెంటా కాదా, నమ్మకస్తుడు కాదా, దేవుడు ఇచ్చిన వాక్యానికి న్యాయం చేస్తాం లేదో చూసుకోవాలి. ఓకే. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. ఓకే. ఇప్పుడు చూడండి, ఒక బ్రదర్ అన్నాడు, ఫలానా చర్చిలో ప్రీచింగ్ బాగాలేదండి, అందుకని వేరే చర్చిలో ప్రీచింగ్కి వెళ్ళాను అంటే, చూడండి మరి అలా అనుకుంటే అన్ని చర్చిలు ఖాళీ అయిపోవాలి. ఎందుకంటే మనకంటే మంచి ప్రీచర్ ఇంకోటి ఉంటాడు ఎప్పుడు కూడా. అవును. సో ఇప్పుడు నాకంటే ఇంకొక ఆయన బాగా చెప్తాడు, అక్కడికి వెళ్తాడు. తర్వాత 2 నెలలు అయిన తర్వాత ఇంకొక ఆయన బాగా చెప్తాడని అర్థమైంది, అక్కడికి వెళ్తాడు. సో అది దేవుని యొక్క చిత్తం కాదు. ఎలా పడితే అలాగా సంఘాన్ని విడిచిపెట్టకూడదు. సంఘాన్ని ఎప్పుడు విడిచిపెట్టాలంటే ఆ సంఘంలో భయంకరమైనటువంటి జరుగుతూ ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆ యొక్క లీడర్స్ పాస్టర్స్ ఫెయిత్ఫుల్గా లేనప్పుడు, వాళ్ళు లోకానుసారంగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, అది దేవుని కలిగిన సంఘం, జీవం కలిగిన సంఘం కాదు. అప్పుడు ఆ సంఘానికి స్టిక్ అయి ఉంటే, లేకపోతే ఆ సంఘంలో ఎలాగున్నా సరే ఆ సంఘంలోనే ఉంటే, అప్పుడు దేవుడు నిన్ను ప్రశ్న అడుగుతాడు, దేవునికి నువ్వు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ కరప్షన్ జరుగుతున్నప్పటికీ తెలిసినప్పటికీ పాస్టర్సు, డీకన్సు, ఆ యొక్క చర్చి లీడర్సు ఫెయిత్ఫుల్గా లేరు అని నీకు తెలిసినప్పటికీ కూడా నీ యొక్క మనస్సాక్షిని చంపేసుకొని ఎన్నాళ్ళు జీవిస్తావు? నువ్వు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకొని వాళ్ళని ఖండించాలి. అంటే ఎందుకంటే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక సహోదరుడు తప్పిదము చేసిన ఎడల ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పమంటున్నాడు. సో మనము మనస్సాక్షిని చంపేసుకొని అలాగా సైలెంట్గా కూర్చొని ఏదో నేను చర్చికి వెళ్తాను వస్తాను అనేటువంటిది నిజమైన క్రైస్తవం కాదండి. ఎందుకంటే సహోదరుడు అక్కడ తప్పు జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు సైలెంట్గా కూర్చోవడం దేవుని చిత్తం కాదు. వెళ్ళి అతనికి చెప్పాలి, బాబు నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు రిపెంట్ అవ్వు అని చెప్పి. ఆయన వినకపోతే అది వేరే విషయం, వింటే నువ్వు ఆ సహోదరుడిని గెలుచుకున్నావు అని చెప్పని అంటున్నాడు. కనుక వెంటనే చర్చిలు జంప్ చేయకుండా ఆ చర్చ్ బాగుపడే అవకాశం ఉందో లేదో కొంతకాలం వేచి చూడాలి. సంఘం గురించి ప్రార్థించాలి. తర్వాత ఆ సంఘ నాయకులు దీనులుగా ఉన్నారో లేకపోతే గర్విష్ఠులుగా ఉన్నారో మనము అనలైజ్ చేసుకోవాలి. దీనికి అంతటికి టైం పడుతుంది. ఈ 2-3 రోజుల్లో తీసుకునే డెసిషన్స్ కాదు. సో ప్రార్థనాపూర్వకంగా ఇది ఎన్ని రోజులైనప్పటికీ కూడా అదే డైరెక్షన్లో వెళ్తే వన్ ఫైన్ డే యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. బట్ ఇది ఒక రోజు ఒక క్షణంలో ఆవేశంతో ఎమోషనల్గా తీసుకునేటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే అన్ని నిర్ణయాల పట్ల మనం దేవునికి లెక్క చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. మాకు మంచి అవగాహన
కల్పించారు. ఈరోజు ముఖ్యంగా యూత్ ఏకాంతంగా ఉండడానికి సిద్ధపడుతున్నారు, కానీ దేవుడితో మా యొక్క వ్యక్తిగత సంబంధం బాగానే ఉంది. మేము ఏ చర్చి కట్టుబడాల్సిన అవసరం లేదు, ఇక్కడ బాగలేదు అక్కడ బాగలేదు కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు. సో మీరు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు ఇచ్చారు. బహుశా అపోస్తలుడైన పౌలుకి భవిష్యత్తులో యూట్యూబు తర్వాత టీవీలు వస్తాయని తెలియదనా ఈ మాటలు రాయించింది? చూడండి, ఎన్ని యూట్యూబ్లు వచ్చినా ఎన్ని టెలివిజన్ సెట్లు వచ్చినా సంఘమే. సంఘం ఏంటి? జీవం కలిగింది, ఫెలోషిప్, ఫిజికల్ ఫెలోషిప్. అంతే తప్ప నేను ఎక్కడో కూర్చుంటాను, టీవీ ఆన్ చేసుకుంటాను, తర్వాత నా డబ్బులు పేటీఎం ద్వారా పంపిస్తాను, నేను ఏదో అంటే నువ్వు నిజంగా లైవ్లో ఫిజికల్గా నువ్వు సంఘంతో సంబంధం సహవాసము కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తల కార్యంలో వారు ప్రార్థన యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును వారు బోధ యందును వారు ఎడతెగక కొనసాగిరి అన్నారు. నువ్వు ఇండిపెండెంట్గా ఎక్కడో కూర్చొని టీవీ రిమోట్ కంట్రోల్ ఛానల్ మార్చుకుంటా, ఆ ప్రీచర్ అయిన తర్వాత ఈ ప్రీచర్ అయిన తర్వాత ఆ ప్రీచర్ చూసుకుంటా నేను పెద్ద వండర్ఫుల్ క్రిస్టియన్ అనుకుంటే యూ విల్ బీ అకౌంటబుల్ వన్ డే టు గాడ్. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ట్రూ క్రిస్టియానిటీ, దట్ ఈస్ నాట్ బిబ్లికల్ క్రిస్టియానిటీ. చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా వెళ్ళి వాళ్ళతో పాటు ఫిజికల్గా నీవు పార్టిసిపేట్ చేయాలి. ఫిజికల్ ఫ్యామిలీ, దిస్ ఈజ్ ఫ్యామిలీ. సో ఇట్స్ డేంజరస్, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. ఇంకోటి, ఈ యొక్క మెగా పాస్టర్స్, మెగా చర్చ్ పాస్టర్స్ అక్కడ అక్కడ ఫ్లాట్ స్క్రీన్స్ పెట్టేసి ప్రపంచాన్ని అంతటినీ కూడా ఆక్రమించాలన్న ఉద్దేశంతో సువార్తీకరణ అని పేరు చెప్తున్నారు. కానీ ఐ థింక్ నా అభిప్రాయం వస్తే సువార్త అనే ముసుగులో వీళ్ళ యొక్క రాజ్యాలని వ్యాప్తి చెందుకుంటు వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటారని నా అభిప్రాయం. ఎందుకంటే పౌలు మరి ఒకవేళ ఫ్యూచర్లో ఈ సెల్ ఫోన్లు వస్తాయనుకుంటే నువ్వు అక్కడే ఉండి సెల్ ఫోన్ పంపించని చెప్పేవాడుగా, లేకపోతే నువ్వు అక్కడే ఉండి పలానా టీవీని పంపించు ఆ టీవీ చూసుకుంటాను చెప్పేవాడుగా. మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సువార్త నువ్వు వెళ్ళకుండా బొమ్మ పెడితే అది సువార్త అవ్వదు. చూడండి, విశ్వాసి ఫిజికల్ ప్రెజెన్స్ ఎంత అవసరమో పాస్టర్ ఫిజికల్ ప్రెజెన్స్ కూడా అంతే అవసరము. ప్రపంచంలో అన్ని సంఘాలకి నువ్వు పోపులా ఉండమనలేదు, దాని నుంచి మనం బయటకు వచ్చాం. మనకు ఒకే ఒక సంఘమునకు శిరస్సు క్రీస్తు, పాస్టర్ కాదు. అర్థమైందా? ఓకే. కనుక పాస్టర్ ఎక్కడో కూర్చొని అన్నిటిలో నేను ఫ్లాట్ స్క్రీన్స్ పెట్టేసి నా ఆడియన్స్ పెట్టేసి నా యొక్క డినామినేషన్ నేను స్ప్రెడ్ చేస్తున్నానంటే అఫ్కోర్స్ నీ డినామినేషన్ నువ్వు స్ప్రెడ్ చేసుకుంటున్నావు తప్ప జీసస్ క్రైస్ట్ సంబంధించింది కాదు అది. యూ విల్ బి అకౌంటబుల్ వన్ డే. ఓకే, థ్యాంక్ యూ. మరి డిజిటల్ చర్చెస్ ఒక చర్చెస్ కాదంటారా? కొన్ని అవి స్థానిక సంఘాలు కాదంటారా? మరి వాటిల్లో కూడా వేల సంఖ్య ప్రజలు వెళుతున్నారు, అభివృద్ధి కనిపిస్తూ ఉంది. వాటి యొక్క హంగులు ఆర్భాటాలు చూస్తే ఒక సక్సెస్ఫుల్ చర్చిగా అవి రన్ అవుతూ ఉన్నాయి. మరి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అవి సంఘాలు కాదంటారా? అంత సక్సెస్ ఉందిగా ఆ సంఘాల్లో. ఐ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ బ్రదర్ రామకృష్ణ. హౌ డూ యూ మెజర్ సక్సెస్ని నువ్వు ఏ విధంగా మెజర్ చేస్తావు? ఎక్కువ మంది వెళ్ళిపోతాయనా? చూడండి, ఆ మాటకు వస్తే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే తిరుపతిలో అందరికంటే ఎక్కువ వెళ్తారంట. సో అంత మాత్రం తిరుపతి ఈజ్ ఏ సక్సెస్ఫుల్ చర్చ్? నో, ఇట్స్ నాట్ మెజర్డ్ బై ద నెంబర్స్ ఆఫ్ ద పీపుల్, ద నెంబర్ ఆఫ్ పీపుల్ గో. ఐ థింక్ దట్ ఈస్ ది డేంజరస్ ట్రెండ్. జనాలు ఎక్కువ ఎక్కడికి వెళ్తున్నారు, జనాలను బట్టి నేను వెళ్ళాలనేది డేంజరస్. ఇంకోటి డిజిటల్ చర్చ్ అనేటువంటిది చూడండి, అపోస్తల కార్యం చూసినప్పుడు పౌలు ఏం చేస్తాడంటే ఆయా ప్రాంతాలకు వెళ్ళి సంఘంలో పెద్దలను ఏర్పాటు చేస్తాడు. అవును, మీలో పెద్దలను ఏర్పాటు చేసుకోండి అంటాడు. తర్వాత అపోస్తల కార్యం మనం చూసినప్పుడు వాళ్ళు పరిచారకులను ఏర్పాటు చేసుకుంటారు. అవును. దాని అర్థం ఏంటంటే ఏ సంఘానికి ఒక టీం ఉండాలి. ప్రతి సంఘానికి ఎల్డర్స్, డీకన్స్ ఉండాలి. బోధించేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు. అఫ్ కోర్స్ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ సర్వెంట్. బట్ గాడ్ గివ్స్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గిఫ్ట్స్.
కొంతమందికి బోధించే గిఫ్ట్ ఇస్తాడు, కొంతమందికి పాటలు పాడే గిఫ్ట్ ఇస్తాడు, కొంతమందికి అకౌంట్స్ చేసే గిఫ్ట్ ఇస్తాడు. సో నాట్ ఎవ్రీబడి కెన్ బికమ్ ఏ పాస్టర్. పాస్టర్ అవ్వాలంటే తనకి బోధించే సామర్థ్యం కావాలి. సో ప్రతి సంఘానికి కూడా పాస్టర్ ఉండాలి, పరిచయం చేసేటువంటి డీకన్స్ ఉండాలి, తర్వాత మెంబర్స్ ఉంటారు. పౌలు ఏం చేశాడంటే ప్రతి సంఘంలో కూడా ఇట్లాగా ఒక పాస్టోరల్ టీంని ఏర్పాటు చేశాడు. పెద్దల్ని, పరిచారకుల్ని ఏర్పాటు చేసుకుని ఎంకరేజ్ చేశాడు. అది బిబ్లికల్ ప్యాటర్న్. ఎక్కడున్నా సరే ఆ యొక్క గుంపులో కొంతమందిని విశ్వాసం కలిగినటువంటి వాళ్ళకి దేవుడిచ్చినటువంటి తలాంతులను బట్టి ఎల్డర్స్ గాను, డీకన్స్ గాను ఆ యొక్క సంఘం ఏర్పాటు చేసుకోవాలి. ఇది బిబ్లికల్ ప్యాటర్న్. అంతే తప్ప ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికీ కూడా నేను ఏర్పాటు అవుతాననేది అది మన బుద్ధిహీనత. సో ఈరోజు టెక్నాలజీ ఉంది కాబట్టి నేను అన్ని ఊర్లు వెళ్ళిపోయి నేను అన్ని ఊర్లకి నేనే పాస్టర్ అయిపోతానంటే ఎస్, యూ కెన్ డూ దట్, బట్ యూ విల్ బీ అకౌంటబుల్ టు గాడ్ వన్ డే. ఎందుకంటే అది అపోస్టల్ పౌల్ చేయలేకనా, లేకపోతే అపోస్టల్ జాన్ చేయలేకనా, లేకపోతే డిసైపుల్స్ చేయలేకనా, వాళ్ళకి టెక్నాలజీ గురించి అవగాహన లేకనా. ఎన్ని టెక్నాలజీ వచ్చినా చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రిమైన్స్ ద సేమ్, ట్రూ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. టెక్నాలజీ అనేటువంటి దేవునికి వాక్యానికి అనుకూలంగా వాడుకోవాలి తప్ప దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళటానికి ఎంత టెక్నాలజీ ఉంటే ఏం ఉపయోగం? ఉపయోగం లేదు. థ్యాంక్ యూ పాస్టర్ గారు, మీరు ఒక విలువైన సమయాన్ని హెచ్చించి మా యొక్క సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేశారు. అయితే ఒక లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగి నేను ఈ యొక్క ఇంటర్వ్యూ ముగిస్తాను. మరి మేము ఒక బాప్టిస్ట్ చర్చికి వెళ్తున్నాం, లేకపోతే మా యొక్క ఫ్రెండ్స్ సిఎస్ఐ చర్చికి వెళ్తున్నారు, కొంతమంది ఫ్రెండ్స్ లూథరన్ చర్చికి వెళ్తున్నారు, కొంతమంది బెదరైన అసెంబ్లీ అని చాలా చర్చెస్కి వెళుతూ ఉన్నారు. మరి ఈ యొక్క డినామినేషన్లకు అన్నిటికీ మేము కట్టుబడే ఉండాలా? చూడండి, డినామినేషన్స్ ఏర్పడ్డాయి సంఘ చరిత్రలో. ఇది మనకి నచ్చినా నచ్చకపోయినా మనం అంగీకరించాల్సిన విషయం. ఎందుకంటే చరిత్ర అనేటువంటిది మనం పుట్టకముందు జరిగిన దాన్ని చరిత్ర అంటారు. సో మన ప్రమేయం లేకుండా బోళ్ళని జరిగిపోయాయి. అయితే సంఘ పితరులు డినామినేషన్స్ యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు గుర్తించారు. వాళ్ళు ఏమన్నారంటే ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అన్నారు. సో ఇవాంజలికల్ డాక్ట్రిన్స్ బిలీవ్ చేస్తూ మేము మీతో పాటు ఏకీభవించము. ఫర్ ఎగ్జాంపుల్ బాప్టిస్ట్స్ ఉన్నారు, అవును, ప్రెస్బిటీరియన్స్ ఉన్నారు. బాప్టిస్ట్స్ ఏం నమ్ముతారంటే బిలీవర్స్ బాప్టిజం నమ్ముతారు, వాళ్ళు నమ్మేటువంటి ఫండమెంటల్ డాక్ట్రిన్స్లో. తర్వాత కాంగ్రిగేషనలిజం నమ్ముతారు, అంటే కాంగ్రిగేట్స్ అందరూ కూడా, విశ్వాసులు అందరూ కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి దాంట్లో ఎంతో కొంత ఒక పాత్ర ఉంటుంది, వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని నమ్ముతారు బిబ్లికల్గానే. ప్రెస్బిటీరియన్స్ పిల్లలకు కూడా బాప్తిజం ఇవ్వచ్చు, ఎందుకంటే పాత నిబంధనలో పిల్లలకి సున్నతి ఇచ్చారు కాబట్టి. అవును, కవనెంట్ చిల్డ్రన్ అంటారనమాట, ఒడంబడిక ద్వారా పుట్టినటువంటి పిల్లలు కాబట్టి వాళ్ళకి మనం బాప్తిజం ఇవ్వచ్చు అని చెప్పి సున్నతిని బాప్తిజాన్ని వాళ్ళు ఈక్వేట్ చేస్తారు. సో యాజ్ ఎ బాప్టిస్ట్గా నేను దాన్ని అంగీకరించను, ఎందుకంటే న్యూ టెస్టిమెంట్ చదివినప్పుడు బాప్టిజం ఈజ్ ఆల్వేస్ లింక్డ్ విత్ రిపెంటెన్స్. సున్నతితో లింక్ చేయబడలా. చూడండి, పాత నిబంధనలో రిపెంటెన్స్ ఉన్నా లేకపోయినా సున్నతి ఇచ్చారు పిల్లలకి. అవును. బాప్తిజం న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేసరికి ఆ వ్యక్తికి రిపెంటెన్స్ లేకుండా, ఫెయిత్ లేకుండా బాప్టిజం ఇవ్వలేదు. సో ఆ పర్సనల్ రెస్పాన్స్ లేకుండా బాప్టిజం. సో బాప్టిస్ట్ డినామినేషన్ యొక్క మెయిన్ బిలీఫ్ అన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఇటు ప్రెస్బిటీరియన్స్, బాప్టిస్ట్స్ పాత రోజుల్లో, ఈ రోజుల్లో తెలీదు, ఇవన్నీ కూడా ఇవాంజలికల్ డినామినేషన్స్. బాప్టిస్ట్ కానీ, ప్రెస్బిటీరియన్ కానీ, లూథరన్ కానీ, యాంగ్లికన్ కానీ, ఇవన్నీ కూడా రోమన్ క్యాథలిక్ నుంచి బయటకు వచ్చినటువంటి సంఘాలే. కాకపోతే అన్ని డాక్ట్రిన్స్లో చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. రిఫార్మర్స్ ఏమన్నారంటే ఆ వేరియేషన్స్ ఉండటం మంచిదే అన్నారు. ఓకే, ఎందుకంటే నా ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అని చెప్పి అన్నారు. సో మళ్ళీ దీనికి ఆన్సర్ ఏంటంటే బ్యాక్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ సంఘానికి
ఎప్పుడు విడిచిపెట్టాలి, లేకపోతే ఎందుకు కట్టుబడి ఉండాలి? చూడండి, ఏ డినామినేషన్ అయినా సత్య సువార్తను బోధిస్తా ఇవాంజలికల్ డాక్ట్రిన్స్ని, గాస్పల్ని బోధిస్తా ఉన్నప్పుడు, తర్వాత లీడర్స్ మంచిగా ఉన్నప్పుడు, వాళ్ళ సాక్ష్యాలు బాగున్నప్పుడు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ ఎనీ డినామినేషన్, బీ ఇట్ బ్యాప్టిస్ట్, లూథరన్, సిఎస్ఐ. బట్ వాళ్ళ టెస్ట్ మనీ బాగాలేనప్పుడు, వాళ్ళంత కరప్షన్ జరుగుతున్నప్పుడు, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని న్యాయం చేయనప్పుడు, అప్పుడు డినామినేషన్కి కట్టుబడి ఉండే ఉపయోగం లేదు. నేను ఈ మాట చాలాసార్లు మా ఫ్రెండ్స్తో చెప్పాను. డినామినేషన్ అనేటువంటిది మానవుని యొక్క అజ్ఞానం వల్ల ఏర్పడ్డాయి. ఓకే. డినామినేషన్ లేనటువంటి ప్రాంతాలు రెండు ఉన్నాయి. ఒకటి హెవెన్, ఇంకోటి హెల్. హెల్లో డినామినేషన్లు ఉండవు, అలాగే హెవెన్లో కూడా డినామినేషన్స్ ఉండవు. సో నేను గుడ్డిగా నేను బ్యాప్టిస్ట్ అండి, చిన్నప్పుడు మా తాతగారు బ్యాప్టిస్టు, మా నాన్నగారు బ్యాప్టిస్ట్, నేను బ్యాప్టిస్ట్. ఓకే, దట్స్ ఓకే, ఓకే టు బీ ప్యాషనేట్ అబౌట్ యూ. బట్ ఈజ్ యువర్ డినామినేషన్, ఈజ్ యువర్ లోకల్ చర్చ్ ప్రీచింగ్ ద గాస్పుల్? ఈజ్ యువర్ లోకల్ చర్చ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఈజ్ యువర్ లోకల్ చర్చ్ ఈజ్ ట్రాన్స్పరెంట్, పారదర్శకంగా ఉందా? వాటికి నీకు నీ యొక్క మనస్సాక్షి నుంచి మంచి సమాధానాలు ఉంటే ఎస్, యూ కెన్ బి ఎ మెంబర్ ఆఫ్ యువర్ డినామినేషన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ అక్కడ అన్నీ జరుగుతున్నప్పుడు తెలిసినప్పటికీ కూడా అలా కామ్ కూర్చొని మనస్సాక్షిని చంపేసుకోవడంలో అర్థం లేదు. యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ డినామినేషన్ అండ్ ఫైండ్ ఎ గుడ్ చర్చ్ అండ్ బికమ్ ఎ మెంబర్ దేర్ అండ్ బీ ఎ ఫెయిత్ఫుల్ బ్రదర్ ఆర్ ఎ సిస్టర్ దేర్. సో ఎందుకంటే నువ్వు ఒకసారి చనిపోయిన తర్వాత నీ సమాధి పెట్టి మీద ఏ డినామినేషన్ ఉన్నా ఉపయోగం లేదు. అర్థమైందా? నువ్వు చనిపోయిన తర్వాత నేను బ్యాప్టిస్ట్ అన్న ఉపయోగం లేదు, ప్రెస్బిటేరియన్లో ఉపయోగం లేదు. నువ్వు చనిపోయిన తర్వాత వాట్ అల్టిమేట్లీ మ్యాటర్స్ ఈజ్, నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను లేనా, నేను క్రీస్తుని విశ్వసించానా లేనా అనేటువంటి అల్టిమేట్లీ దట్స్ వాట్ మ్యాటర్స్. సో డినామినేషన్ ఈజ్ good and important, but don't just blindly stick with it and stick to the word of God. థ్యాంక్ యూ బ్రదర్. మీతో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడనిపిస్తూ ఉంది. ఇంకా నాకు అనేకటువంటి ప్రశ్నలు ఉన్నాయి, మీరు ఇంకా సమాధానం చెప్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇంకా మేము దీని గురించి తెలుసుకోవడానికి మాకు అందుబాటులో ఉన్నటువంటి బుక్స్ ఏమన్నాయి? ఈ స్థానిక సంఘం పట్ల అవగాహన సంబంధించినటువంటి బుక్స్ మాకేమన్నా దొరుకుతాయా? సో ఈ యొక్క అంశం గురించి మనం నేర్చుకోవాలంటే మేము కొన్ని సంవత్సరాల క్రితం సంఘ సభ్యత్వం లేఖనముల ప్రకారం అనేటువంటి బుక్ పబ్లిష్ చేసాం. దీన్ని పీటర్ మాస్టర్స్ గారు రచించారు. పీటర్ మాస్టర్స్ గారు మెట్రోపాలిటన్ టాబర్నాకల్ చర్చ్లో సంఘ కాపరిగా గత 50 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు కూడా ఎందుకు ఒక సంఘానికి కట్టుబడి ఉండాలి, వై ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి కమిటెడ్ టు ఎ లోకల్ చర్చ్ అనే అంశాన్ని చాలా కూలంకుషంగా అట్ ద సేమ్ టైం ప్రిసైజ్గా ఈ యొక్క బుక్లో ఆయన రాశారు. మీకు కాపీస్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత మై డియర్ ఫ్రెండ్ అండ్ ఆల్సో ద పాస్టర్ ఆఫ్ ఎక్లీసియా Evangelical Fellowship, one of the co-elders, brother C. Stephen David కూడా ఒక పుస్తకం రాశాడు. ఆ యొక్క పుస్తకం టైటిల్ ఏంటంటే స్థానిక సంఘములో సభ్యునిగా ఉండుట అనగా అర్థం ఏంటి. ఈ యొక్క వర్క్ బుక్ అనమాట. దీంట్లో ప్రశ్నలు ఉంటాయి, జవాబులు ఉంటాయి. మీ యొక్క సంఘానికి అంతటికీ కూడా కొనిపించి ఒక బైబిల్ స్టడీలోని కంటిన్యూస్గా ఈ యొక్క వర్క్ బుక్ చేయించినప్పుడు సంఘ సభ్యులకి, విశ్వాసులకి సంఘానికి ఎందుకు కట్టుబడి ఉండాలి అనేటువంటి అంశం పట్ల మంచి అవగాహన ఈ వర్క్ బుక్ చేయటం ద్వారా వస్తుంది. కనుక ఈ బుక్ గురించి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్లీసియా వాళ్ళని మీరు ఎక్లీసియా ఇవాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళని మీరు సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం. ఒకవేళ ఇంకా వివరాలు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినా పర్లేదు. ఇదే బుక్ని ఇంగ్లీష్లో కూడా వాళ్ళు పబ్లిష్ చేస్తారు. దీని పేరు ఏంటంటే వాట్ డస్ ఇట్ మీన్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ఎ లోకల్ చర్చ్. సో వర్క్ బుక్ ఇంగ్లీష్లో కూడా ఉంది. సో ఈ రిసోర్సెస్ మీరు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఐ హోప్ దిస్ డిస్కషన్ హ్యాస్ బీన్ ఎ బ్లెస్సింగ్ టు యూ అండ్ థ్యాంక్ యూ. లెట్స్ ఎండ్ దిస్
డిస్కషన్ విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రే. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్థుతులకు పాత్రుడా, నాయన నీ యొక్క సంఘములో సభ్యులుగా మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు. నీ యొక్క స్వరక్తముతో మమ్మల్ని సంపాదించుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఏపాటి వారం ప్రభా, మా కొరకు నీ కుమారుడు తన సొంత రక్తాన్ని ఇచ్చి మమ్మల్ని కొన్నాడు ప్రభా. తండ్రి, మమ్మల్ని ఒక గుంపుగా, ఒక కుటుంబంగా ఆయన మార్చాడు ప్రభా. నాయన నీ యొక్క సంఘాన్ని బట్టి నీకు వందనాలు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మా భారతదేశంలో ప్రభా, మరి వాక్యం మీద ఆధారపడినటువంటి స్థానిక సంఘాలని, ఆరోగ్యవంతమైనటువంటి స్థానిక సంఘాలని మీరు అనేకమైన సంఘాలని మీరు లేవనెత్తమని, వాటి ద్వారా మీ యొక్క రాజ్య సువార్త పరిచర్యను మీరు విస్తరించుకొనమని, పరిచర్య చేస్తున్నట్టు నమ్మకంగా పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఎవరైతే నాయన సంఘానికి ఇంకా కట్టుబడి ఉండలేదో ఈ డిస్కషన్ ద్వారా వారు సంఘానికి కట్టుబడి ఉండులాగున సహాయం చేయమని మా ప్రభు, మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.